జై భవానీ పాల్వంచలో సీతారాంపట్నం ఏరియాలో ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి దేవాలయం నుండి అయితే మనకి బతుకమ్మ ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. అక్కడ వారు ఇన్వైట్ చేశారు సారు, రామ్మోహన్ సార్ అయితే ఇన్వైట్ చేశారండి. వెళ్ళగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా మా చేత కొబ్బరికాయ కూడా కొట్టించారు. అలాగే నేను కూడా అక్కడ వారికి చీరలు కూడా స్పాన్సర్ చేశానండి. ఫస్ట్ సెకండ్ బతుకమ్మ ప్రైజులు వచ్చిన వారికి కూడా 3 చీరలు కూడా స్పాన్సర్ చేశాము. ఈలోగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి. చక్కగా ఎమ్మెల్యే గారు కూడా బతుకమ్మ గురించి, ప్రకృతి సాంప్రదాయాల గురించి కూడా కొంచెం వివరించారు సార్ కూడా. ఇంకా అందరూ ఎమ్మెల్యే గారు రాగానే ఆనంద కేరింతలతో అరుస్తున్నారు. ఇంకా కాసేపు అయితే ప్రసంగించారండి. బతుకమ్మ అంటే ఏంటి, అసలు ఎలా చేసుకోవాలనే గురించి కాసేపు అయితే మాట్లాడారు. ఇంకా తర్వాత బతుకమ్మలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు అయితే నేనైతే చీరలు స్పాన్సర్ చేశానండి అక్కడ వాళ్ళకి. నాకు ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఇలా ఏదో ఒకటి చేయటం అలవాటు అండి. సోషల్ సర్వీస్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఇలాగ సమాజ సేవ, దేవుడి సేవ ఇలా చేయడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకా పోయినసారి అయితే రాధాకృష్ణ గుడిలో ఇచ్చాము, ఈసారి ఇక్కడ సీతారాంపట్నంలో అయితే ఇచ్చానండి వారికి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు అయితే బతుకమ్మలో కూడా చాలా బాగా చేశారండి అందరూ. కాకపోతే మనకి తంగేడు గునుగు ఉన్న పువ్వులకి అయితే ఇంపార్టెంట్ కాబట్టి తంగేడు గునుగు ఉన్న పువ్వులకి చూసి అయితే ప్రైజ్లు అయితే ఇచ్చామండి. తర్వాత ఇంకా వెళ్తుంటే మేడం మీరు కూడా మాతో ఒక స్టెప్ వేయండి అంటే సరే అని చెప్పేసి పిల్లల సరదా కోసం అయితే వాళ్ళతో కూడా ఒక స్టెప్ అయితే వేశానండి. సార్ వాళ్ళ పిల్లలు మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి.